యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో అన్య దేశంలోని ఒక వేశ్య పట్ల దేవునికి ఉన్న శ్రద్ధను మనం చూస్తాము. యేసు తన కాలంలోని వేశ్యల ఆత్మల గురించి శ్రద్ధ వహించారు. రాహాబు వృత్తాంతం దేవుని అపారమైన కృపకు ఒక గొప్ప నిదర్శనం. సమాజం ఎవరినైతే తృణీకరిస్తుందో దేవుడు వారిని ఆదరించి తన ప్రణాళికలో భాగస్వామ్యం చేస్తారు అనే సత్యాన్ని ఇది చాటి చెబుతోంది. పరిసయ్యులు పాపులను చూసి ముఖం తిప్పుకున్నారు. రాహాబు విషయంలో కూడా యెరికో వారు ఆమెను ఒక వేశ్యగా మాత్రమే చూశారు. కానీ దేవుడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశారు. వాక్య ధ్యానం చేసే మనము కూడా మనుషులను వారి వృత్తిని బట్టి కాకుండా వారిని దేవుని రూపంలో సృష్టించబడిన వ్యక్తులుగా చూడగలగాలి. రాహాబు యొక్క విశ్వాసం గురించి ఆలోచిస్తే ఆమె అంది, ఆకాశమందును భూమి అందును మీ దేవుడని యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్న విశ్వాసం ఆమెది. ఫలితం ఆమె కేవలం రక్షించబడడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో ఒకటిగా నిలిచిపోయింది. చాలామంది పేదరికం, మోసం లేదా బలవంతం వల్ల ఆ కోపంలోకి నెట్టబడుతూ ఉంటారు. సమాజం వారిని పాపులుగా ముద్రవేసి దూరంగా ఉంచుతుంది. కానీ దేవుని వాక్యం వారిని విమోచన కోరుకునే ఆత్మలుగా చూడమని మనల్ని కోరుతూ ఉంది. వారి పట్ల భారం కలిగి ప్రార్థించేవారు, వారికి పునరావాసం కల్పించేవారు నిజంగా దేవుని హృదయం కలిగిన వారు. ప్రార్థన. ప్రభువా, సమాజం ఎవరినైతే పాపులుగా ముద్రవేసి దూరం పెడుతుందో వారిని మీ కళ్ళతో చూసే హృదయాన్ని మాకు ఇవ్వండి. తీర్పు తీర్చే మనస్తత్వం నుండి మమ్మల్ని విడిపించి క్రీస్తు ప్రేమతో వారిని ఆదరించేలా మమ్మల్ని సిద్ధపరచండి. మోసగించబడి బలవంతంగా పేదరికం వల్ల వ్యభిచార కోపంలోకి నెట్టబడిన ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఆ వృత్తి నుండి బయటపడి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా మార్గాలు తెరవండి. అట్టడుగు వర్గాల పట్ల, వేశ్యల పట్ల భారం కలిగి పనిచేస్తున్న మీ సేవకులను, సంస్థలను ఆశీర్వదించండి. వారికి కావలసిన వనరులను, ధైర్యాన్ని, రక్షణను మీరు అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.